ఇప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే కార్యం ఎలా జరుగుతుంది? ఆ వాక్యం చదివినప్పుడు మనోనేతలు వెలిగించబడినట్టుగా అంటున్నాడు, మీ చెంత నా పైన వెయ్యండి, నేను కార్యం చేస్తాను, మిమ్మల్ని గురించి ఆలోచిస్తాను, కానీ ఏ కార్యం చేసినా ఒక క్రమాన్ని నేర్పుతాను అన్నట్టుగానే ఆ ధూళిలో ఉన్న రాళ్లను దొరకడం మొదలుపెట్టాడు. ఈరోజు నువ్వు లోక సహవాసంలో ఉండి, లోకానుసారం మనసు కలిగి ఉండి, వ్యర్థమైన కార్యక్రమంలో పాల్గొందుతూ నీ పవిత్రతను కాపాడుకుండా, నీ వాక్యానుసార జీవితాన్ని కాపాడుకోకుండా, ప్రార్థనా జీవితాన్ని కాపాడుకోకుండా, నేను ఏకలోకమై ఉన్నట్టుగానే నువ్వు ఎంత కార్యక్రమంలో పేరుకెవరు రాయిగా బతుకుతున్నావు, సహవాసంలో ధూళితో ఉంటున్నావు. ఆ తర్వాత నీ కార్యాలు జరుగుతాయంటే ఆలోచించు, జరగవు. నీ ధూళి దులపబడాలి, నీ దుమ్ము దులపబడాలి, నీ పరిస్థితి సరిచేయబడాలి. ధూళిలో ఉన్న రాళ్ళు బలిపీఠపు అనుభవానికి ఎక్కి రావాలి. చెయ్యి తామేనంటారా?